మనం ఇప్పుడు వచ్చేటి అన్ని మనకు ఆ విజయీ భవ, పరాభవం అయిపోయింది, విజయీ భవ, మనకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పంచాంగ శ్రవణం తెలియబోతాం. అయితే పంచాంగ శ్రవణం చెప్పే ముందు అసలు పంచాంగం చెప్పడం వల్ల మనకు లాభం ఏంది, పంచాంగం ఎందుకు వినాలి, పంచాంగం వింటే వచ్చే లాభం ఏంది? ఓ అరగంట టైం అంతా పొడగొట్టుకొని అయ్యగారు ఏదో చెప్తా అంటాడు, ఇక్కడ కూర్చుంటాం. ఇవాళ అందరు ఎదురు చూస్తుంటారు నా జాతక ఫలం ఎట్లుంది, నేను ఈ సంవత్సరం ఏ విధంగా ముందుకేస్తా, ఏ విధంగా ముందుకెళ్తా, ఇంకా ఏ విధంగా పోతే నేను ఇంకా సక్సెస్ కాగలుగుతా, నాకేమన్నా మైనస్లు ఉంటే నేను ఎట్లా ప్లస్ చేసుకోవాలి, నేను ప్లస్ ఉంటే ఇంకెట్లా అధిగమించుకోవాలి అనేది ఇది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి ఉగాది పండుగ. అసలు ఉగాది కాదు, యుగ ఆది అంటే యుగము నాంది పలికి ఆరంభమైనటువంటి రోజు. కలియుగము 4182 సంవత్సరాలు, 4,00,000 సంవత్సరాలు. దానికి డబల్ ద్వాపర యుగం, దానికి డబల్ త్రేతాయుగం, దానికి డబల్ కృతయుగం. అంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే 5127 సంవత్సరం కలియుగం. అందరు కలియుగం వచ్చింది, ఇక మునిగిపోతాం, ఇంకా మనం అసలే మునిగిపోయాం. ఇంకా 4 లక్షలల్లా మనకు అయింది 5,000 సంవత్సరాలు, ఇంకా బోలెడు ఉన్నాయి. మనం చాలా రోజులు బతుకుతాం. కాగితం మన ముఖ్యమంత్రిగా చూసే మనం హైరాన్ అవుతాం. శ్రీకళ్యాణ గుణాహరిపుహరం దుస్వప్న దోజావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాను తుల్యానృణం అయుముత్తమముత్తమం శుభకరం సంతాన సంపత్కరం దానాకర్మ సుసాదనం సముచితం పంకా పంచాంగమాకర్ణదాం. అంటే ఈ ఒక్క శ్లోకం వింటే ఎన్ని ఫలితాలో మీకు చెప్పడంలో తెలుస్తాయి. శ్రీకళ్యాణ గుణాహరిపుహరం అంటే దేవతా కళ్యాణాలు కనుక చేసినట్టయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆ కళ్యాణాలు చేసిన ఫలితం వస్తుందట విన్నవారందరికీ. శ్రీకళ్యాణ గుణాహరిపుహరం దుస్వప్న దోషాహరం అంటే మంచి మంచి స్వప్నాలు వింటే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో ఆ విధమైన ఫలితాలు వస్తాయట పంచాంగ శ్రవణం వినడం వల్ల. దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. మనం పుష్కరాలు జరుగుతుంటాయి, నదీ స్నానాలకు వెళ్తుంటాం, గంగా స్నానాలకు వెళ్తుంటాం. ఇవన్నీ కనుక స్నానాలు అన్ని నదులల్లా సముద్రాలల్లా ఆచరిస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈ యొక్క పంచాంగ శ్రవణం వినడం వల్ల కలుగుతుందట. గంగా స్నాన విశేష పుణ్య ఫలనం గోదాను తుల్యాన్ వృణం. గోవులను, ఏనుగులను, రథాలను దానమిస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఈ పంచాంగం ఒకటి వినడం వల్ల అవన్నీ ఇచ్చిన ఫలితం కూడా వస్తుందట. గోదాన తుల్యాన్ వృతం ఆయురుత్తమం ఉత్తమం శుభకరం సంతాన సంపత్కరం. ఆయుష్ వృద్ధి చెందుదట, సంపద కలుగుతుందట. ఆయుష్ వృద్ధి చెందుతుంది, సంపద కలుగుతుంది. నానా కర్మ సుసాధనం మా కర్ణతాం. అంతేకాకుండా మంచి సంతానం ఉంటుందట. మంచి సంతానం, పిల్లలు మంచిగా చదువుకుంటారు, వృద్ధికి వస్తారు, మంచిగా ఉంటారు. శ్రీకళ్యాణ గుణాహరిపురం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యానృతం ఆయుముత్తమముత్తమం శుభకరం సంతాన సంపత్కరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. ఏం చెప్పిండు? ఎలాంటి కర్మలు చేసినా ఏ విధమైన ఈ యొక్క దాని గురించి చెప్పడం జరిగింది. ఇది గమనిస్తూ పరాభవ ఇది పెట్టుకోవాలా. పరాభవ నామ సంవత్సరం అంటే
అందరూ మనుషులలో అందరికి మెదులుతుంది. పరాభవం అంటే అవమానమే కదా. అంటే ఇక మనకి ఈ సంవత్సరం మొత్తం అవమానమేనా, ఇబ్బందులేనా? పరభవ అంటే తెలుగు ఒక్కదానికే, ఇంగ్లీష్లో హిందీలో ఎక్కడ కూడా డిక్షనరీలో నానా అర్థాలు లేవు. తెలుగుకి ఒక్కదానికే నానా అర్థాలు ఉన్నాయి. పర ఆది పరాశక్తి, భవ శివుడు, వీళ్ళిద్దరు పరిపాలించడానికి మన దగ్గరకు వచ్చారు ఈ పరాభవన సంవత్సరంగా. కానీ అందరూ ఏమనుకుంటారు, ఒకటే మనకున్న నాలెడ్జి ప్రకారం పరాభవ అంటే మనం భంగపడతాం, పరాభవించబడతాం, అవమాన పాలవుతాం. అవమానాలను జయించేదే పరాభవనామ సంవత్సరం. ఎటువంటి దాన్నైనా ముందుకు తీసుకెళ్లేదే పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరము మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది ఎప్పుడైనా ఏ మనిషి అయినా పుట్టుక నుంచి మొదలుకుంటే అంత్యేష్టి వరకు కూడా మనం గణపతి పూజ చేసినాం. దేనికైనా గణపతి పూజ ఉంటుంది. గణపతిని ఏమని చేస్తున్నాం అంటే, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, మాకేలాంటి ఇబ్బందులున్నా తొలగించి మమ్మల్ని శుభ కార్యక్రమాల వైపు నడిపించి మాకు అన్ని జయములియు గణపతి అని గణపతిని కోరుకుంటున్నాం. మరి గణపతిని ఎందుకు కోరుకోవాలి? 33 కోట్ల దేవతలు ఉన్నాయి, మరి మమ్మల్ని ఎందుకు కోరుకోవద్దు అనే ఆలోచన కూడా వస్తుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామికి గణపతికి ఒక పోటీ పెట్టిండు. మీరిద్దరు సప్త సముద్రాలు ఎవరు మొదలు స్నానం చేసేస్తే వారికి నేను మీకు పట్టాభిషేకం ఇస్తా, మీరు ఆది గణపతిగా మీరు ప్రజ్వలిస్తారని చెప్పిండు. పాప ఇంత తొండం బొజ్జ గిజ్జ పెట్టుకొని ఆయన పోలేడు, ఆయనకు వాహనం లేదు. కుమారస్వామి నెవలు పోయిండు, దందాన్ని పోయిండు, స్నానం చేసి వస్తాడు. గణపతి చాలా మేధస్సు గల భగవంతుడు. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఇంతకన్నా ప్రపంచం నాకు ఎక్కడ కనబడతలేదు, ఇదే ప్రపంచం, అందుకే నేను మీ చుట్టూ తిరిగాను. అప్పుడు ఏం చేసిందంటే గణపతిని మొదటి ఆది దేవునిగా మనకు అధ్యక్షులు. ఒక్కొక్క యుగంలో కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపార యుగంలో కృష్ణుణ్ణి, కలియుగంలో మన కలికి అంటే కలియుగం లేనిది కలియుగ కృతవు చండీ వినాయక. కలియుగంలో చండీని వినాయకుడిని పూజించమని ఉన్నాయి కాబట్టి మనం కలికి మొదలు వినాయకుడిని ఉన్న చండీదేవుని ఎక్కడైనా పూజిస్తున్నాం. కలవు కృతవు చండీ వినాయక అంటే వినాయకునికి ఉన్న ప్రాముఖ్యత అది. ఆ గణపతి పూజ చేసినాం. మాకు కానీ మా ప్రజలకు కానీ మా నియోజకవర్గం కానీ మా భక్తులకు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దో అందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతోని అందరూ కూడా మంచి వృద్ధి చెందాలని మరి మన కవిత గారు బ్రహ్మాండంగా పూజ చేసినాం. పుణ్యావాచనం చేసినాం. పుణ్యావాచనం ఎందుకు చేసినాం అంటే ఎంతోమంది మనతోని మనల్ని మట్టు పెట్టడానికి శత్రువులు కూడా లోపలికి వచ్చేటోళ్ళు ఉంటారు, మిత్రువులు వచ్చి ఉంటారు. మిత్రువులు మన మీద ప్రేమ చూపెట్టలే, శత్రువులు గేటు దగ్గరనే మారి మన దిక్కు తిరగాలి. వాళ్ళని నష్టపోమని అంటలేము, వాళ్ళు కూడా మారి మనం చెప్పినట్టుని మనకు మద్దతు ఇచ్చి మన వెంబడి ఉండాలి అని ఆ విధంగా పుణ్యావాచనం చేసినాం. రక్షాబంధనం రక్ష పూజ చేసినాం. ఏం చేసినాం? ఏలాంటివి చేసినా ఈ కంకణం ఉన్నంతసేపు మీరు ఎవరన్న దాన్ని మిమ్మల్ని మేము జయిస్తా అని చిట్కేసే విధంగా రక్షాబంధనం పూజ చేసినాం. ఆ విధంగా ఈ యొక్క మన పరాభవనామ సంవత్సరంలో అన్ని జయములు కలగాలి, శుభములు కలగాలి. పంచాంగం లోపలికి వెళ్తే ఏ గ్రహానికి ఎట్లుంది, ఎవరు ఏ విధంగా జరుగుతున్నది, మనకు వర్షాలు ఎట్లున్నాయి, మనకు పంటలు ఏ విధంగా పండుతాయి, మన రాష్ట్రం ఎట్లున్నది, పక్క రాష్ట్రాలు ఎట్లున్నాయి, మన దేశం ఎట్లున్నది అని చెప్పేదే ఈ పంచాంగం. చిన్న ఉదాహరణ చెప్తా. నాస్తిక లోకంలో కొంతమంది ఉంటారు, ఇదంతా నిజమేనా, ఇవాళ పెద్ద పెద్ద శాటిలైట్లు పెట్టుకొని చంద్రుడు అక్కడ ఉన్నాడని కనుగొంటాను. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తా. మంత్రపుష్పంలా చంద్రమాన్ పుష్ప యోపాం పుష్పం వేద పుష్పమాం ప్రజావాన్ బశవాన్ భవతి. చంద్రమావా అపాం పుష్పం పుష్పమాన్ ప్రజావాన్ పశువం భవతి. చంద్రమండలంలో పువ్వులున్నాయి, అపాం నీళ్లున్నాయి, భూమి ఉన్నదని ఏ ఖగోళ శాస్త్రాలు చెప్పన్నాడు, మన పంచాంగం చెప్పిందంటే ఎంత గొప్ప ఒకసారి చెప్పండి. ఇవాళ ప్లానిటోరియాలు పోయి గ్రహణం ఎన్నటి పడుతుందో చెప్తాను. కేవలం పంచాంగ క్యాలిక్యులేట్ ప్రకారం ఏనాడు గ్రహణం పడుతుంది, ఎన్ని గంటలకు పడుతుంది, సూర్యుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఆ రాహుకేతులు ఎన్ని గంటలకు వచ్చి మింగుతున్నారు, ఎప్పుడు వదిలిపెడుతున్నారు అని చెప్తాను. అంటే పంచాంగానికి ఉన్న విశిష్టత గురించి మీరు ఒకసారి ఆలోచించండి. తెలియని వాళ్ళు 100 అనుకుంటారు, కానీ ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు మనము తప్పనిసరి తూచా తప్పకుండా పాటించాలి. ఈ శాస్త్రం గురించి చెప్పే ముందు కవిత గారి గురించి నేను చెప్తా. ఎన్నో యాగాలు యజ్ఞాలు క్రతువులలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా గింత గర్వం లేకుండా, అహంకారం లేకుండా,
చాలా భక్తి శ్రద్ధలుగా ఇప్పుడు కూడా చూసిళ్ళు. కార్యకర్తలందరినీ నా పక్క పంట కూర్చోండి, మీరందరూ మీరే నా బలం, మీరే నా భుజాలు, నా పక్క పంట కూర్చోండి అని పూజ చేసిండు. ఇక అంతకన్నా గొప్ప ఏం కావాలి? రాజు మంచిగుంటే పరిపాలన బాగుంటుంది, మన అధికారి మంచిగుంటే మనం మంచుకుంటాం. వారు ఆ విధంగా చెప్పి పక్క పంట కూర్చుని పెట్టుకొని నాతో పాటు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అనుడు వారి పూర్వజన్మ సుకృతం, ఆ దేవతలు ఇచ్చిన వరం. అది గమనించవలసిందిగా కోరుతుంటూ మరి పంచాంగానికి మనం ముందుకు వెళ్దాం. గజాననం భూతగణాతిసేవితం కపిధ్వజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ముదాకరత్నమోదకం సదా విముక్తి సాధకం కళాధర పతంసంకం విచిత్రలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే పదైత్యకం నదశుభ ప్రణాకాశం నమామి విఘ్నేశ్వరం.